అంటే దేవునికి మనం స్తుతులు వందనములు చెప్పుటకు మనము దేవుని వాక్యం చేత బలపరచబడతాం. కాబట్టి పరిశుద్ధమైన ఆత్మ దేవుని చేత దేని బిడ్డలారా మనము సత్యం నుండి సత్యంలోకి నడిపించబడుతున్నాం. పరిశుద్ధమైన ఆత్మ దేవుని యొక్క సహాయం చేత మనమందరూ కూడా సత్యము నుండి సత్యములోనికి అనగా సర్వసత్యములోనికి మనము నడిపించబడుతున్నాం. లేకపోతే మనము వీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. దేవుని మనం అర్థం చేసుకోలేము. పరిశుద్ధమైన ఆత్మదేవుడు మనకు సహాయం చేయకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్మను ఘోరము జీవమా అనేటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాట ఒకటి ఉంది. పరిశుద్ధాత్మను ఘోరం అనేటువంటి పాట. ఆ పాట వాక్యం ముందు పాడతారు. లూథరన్ చర్చిలో, సిఎస్ఐ చర్చిలో, బ్యాప్టిస్ట్ చర్చెస్లో, మెయిన్ లైన్ చర్చెస్ అవన్నీ కూడా వాటిలో ఏం చేస్తారంటే వాక్యం ముందు ఒక పాట పాడతారు. సంఘం అంతా కూడా లేచి నించొని వాక్యము ఫైనల్ మెసేజ్ ముందు సంఘం అంతా లేచి నించుంటారు. అందరు కూడా 5 వచనములు 6 వచనములు ఉన్నప్పటికీ అందరు కూడా నించొని ఒక పాట పాడుకుంటారు. వాళ్ళు వాక్యం చెప్పే ముందు. మాది లూథరన్ చర్చ్. ఈ పాట కూడా పాడతారు. పరిశుద్ధాత్మను ఘోరమా జీవమా అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే గనక చీకటింట్లో వస్తువులు మనము వెతికినట్లుగా వాక్యం కూడా ఉంటుందని దాంట్లో ఒక వచనం ఉంటుంది. దాన్ని దేవదాసయ్య గారు రాశారనుకుంటాను. మంగమూరి దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు, ఆయన అనుకుంటా రాసింది ఆ పాట. మనము చీకటింట్లో వస్తువులు వెతికామనుకోండి మనకు కనిపించవు. నెర చీకటింట్లో వస్తువులు వెతుకుతున్నట్లుగా ఉంటుందని పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయకపోతే మనం కూడా బైబిల్లో మనము చీకటింట్లో ఎట్లా వస్తువులు వెతికితే మనకు కనిపించవో మనకు కూడా అంత చీకటిగా ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత మనకు వెలుగు ప్రసరించబడి సత్యము నుండి సత్యములోనికి యేసు ప్రభువారు ఏమై ఉన్నారో ఆయన మనం చూచులాగానే మనం బలపరచబడతాం. అప్పుడు మనము దేవుని ఆత్మతో సత్యముతో ఇలా ఉన్నావు ప్రభువా నా జీవితంలో. ఆయన ఉనికిని మనం గుర్తుపడతాం. ఆయన ఉనికిని మనం గుర్తుపట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. దేవుని బిడ్డలారా స్తుతులు చెప్తాం, వందనములు చెప్తాం, స్తోత్రములు చెప్తాం. ఆరాధన మనకి పిలిబిగి వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆరాధనకు ఆశ్చర్యము కారణమవుతుంది. దేవుడు మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి వాడు. ఆయన ఏమైనాడో కనపరుచుకొని మనల్ని ఆశ్చర్యపరచేవాడు. మనం ఆశ్చర్యపోయి ఏం చేస్తామంటే దేవునికి మనము థ్యాంక్స్ చెప్తాం. ఇలా ఉన్నావు ప్రభువా అని. అందుకే దావీదు గారు బైబిల్ ఏమంటాడు, నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువమంటాడు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఆశ్చర్యమైన సంగతులు, దేవుని గురించిన ఆశ్చర్యమైన విషయాలు మనకున్నాయి. ఆ ఆశ్చర్యాన్ని మనకు చూపించుకుంటాడు దేవుడు. అప్పుడు మనం ఆశ్చర్యపోయి ఆరాధనకు మనం పూనుకుంటాం. కాబట్టి ఆరాధనకు ఏం కారణమవుతుంది? ఆశ్చర్యం కారణమవుతుంది. మనల్ని ఆశ్చర్యపరిచేవాడు తన వాక్య సత్యముల చేత. మంచి దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరూ కూడా వందనములు. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన మధ్య అత్యుత్తమ కొన్ని నిమిషములు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును బట్టి ఎందుకు మనం ప్రభువును ఆరాధించాలో ఆ సంగతులు మనకి పంచుకుంటాడు. సమయం ఇచ్చిన దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనము. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసుప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి లేఖనం బట్టి దేవుని మనం ఆరాధించుకుంటాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన ఉన్నదని పౌలు తిమోతి పత్రికలో రాయబడి ఉంది. యేసు ప్రభు ఆయన ఎంతో గొప్పవాడంటే తన ఉన్నతమైన స్థానమును విడిచిపెట్టి పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి దిగి వచ్చినటువంటి మాట అది నమ్మదగినది. ఆయన ఆరాధనకు యోగ్యమైన వాడు, పూజకు అర్హుడు. ఫిలిప్పీ పత్రికలో ఆయన ఎంత తగ్గించుకుని తనకు తాను రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఆయన వచ్చినటువంటి రీతి చూస్తే ఆయన పుట్టుక సాధారణమైనది కాదు. అది యేసు ప్రభు ఆయన ఉన్నతమైన స్థితి, ఆయన ఉన్నటువంటి అధికారం చూస్తే ఆయనకు ఉన్నటువంటి అధికారం సార్వభౌమ అధికారం. ఆయన అన్నిటిపైన అధికారం కలిగినటువంటి వాడు. ప్రకృతి మీద, ఈ యొక్క దెయ్యముల మీద, అదేవిధంగా చనిపోయినటువంటి వారిని తిరిగి లేపడం కూడా, వాటి మీద కూడా అన్నిటిపైన అధికారం కలిగినటువంటి వాడు. పైన వచనంలో 5వ అధ్యాయంలో చూస్తే మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయం,
5వ అధ్యాయం చూస్తే అక్కడ అనేకమైనటువంటి ఆయన అధికారం చేత, తన శక్తి చేత, తన బలము చేత ఆయన చేసినట్లుగా మనం చూడవచ్చు. ఆయన బలం ఏంటి, ఆయన శక్తి ఏంటంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూస్తే 12వ వచనంలో, ఆయన తన బలము చేత భూమిని సృష్టించాను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. తన బలము చూడండి, తన బలము చేత భూమిని సృష్టించాడు, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించాడు, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరిచాడు. 16వ వచనంలో చూడండి, అదే వచనంలో 2వ లైను, ఆయన సమస్తమును నిర్మించువాడు, ఆయన సమస్తమును నిర్మించిన దేవుడు ఆయన. ఇక్కడ అయితే ఇటువంటి గొప్ప దేవుడు ఉన్నతమైనటువంటి స్థానమును విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకమునికి దిగి వచ్చిన దేవుడిగా చూడవచ్చు. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి, 3వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడును గాను, మనుషులు చూడనల్లని వాడును గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుమి. ఇక్కడ వచనంలో చూస్తే ఆయన తృణీకరింపబడిన మనుషులందరి చేత తృణీకరించబడిన వాడిగా ఇక్కడ అతన్ని ఎన్నిక చేయకపోతుమి. యేసు ప్రభువుని ఆయన యొక్క గొప్ప ఆయన ఒక స్థానాన్ని విడిచిపెట్టి వస్తే నీ కొరకు నా కొరకు మనుషులందరి కొరకు అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఇచ్చించు ఆయన ఈ లోకమునకు వస్తే ఆయన చాలా అవమాన రీతిగా ఆయనని తృణీకరించడం జరిగింది. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గౌరవించాలి, ఎంత ఆరాధించాలి, ఆయన ఎంత గణపరచాలి. నన్ను మొదటి సమయాల గ్రంథంలో రాయబడి ఉంది, నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తాను. ఇక్కడ చూస్తే మనం చదువుకున్నటువంటి లేఖనంలో 6వ అధ్యాయంలో ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశంకు వచ్చాడు. అంటే అక్కడి నుండి అంటే ఇజ్రాయెల్ దేశంలో గలిలయ ప్రాంతంలో కపెర్నహూములో అక్కడ నుంచి అక్కడ జరిగిందనమాట 5వ అధ్యాయం మొత్తం. అయితే అక్కడ నుండి బయలుదేరి స్వదేశంకు వచ్చాడు. ఆయన స్వదేశం ఏంటంటే నజరేతు పట్టణం. ఇది 2వసారి వచ్చినట్లుగా చూడవచ్చు. మొదటిసారి లోక సువార్తలో వచ్చారు. అక్కడ తన వాడుక చొప్పున విశ్రాంతి దినంలో అంటే సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన నిలబడ్డాడు. అంటే ఆయన వాడుక చొప్పున ప్రతి ఆదివారం, ఆయన పునరుద్ధాన దినాన ప్రతి ఆదివారం ఆయన వెళ్ళడం, ఆయన ఏ విషయంలో కూడా మనం చూస్తే ఆయన ఏ విషయంలో కూడా తప్పిపోయినట్లుగా మనం చూడలేదు. ఆయన ప్రతి విషయంలో కూడా ధర్మశాస్త్రం సున్నైన పొల్లైన తప్పిపోయినట్లుగా కూడా మనం ఎప్పుడు చూడలేదు. అక్కడ ప్రతి విషయంలో కూడా నెరవేర్చాడు. ఎవరిని కూడా ఆయన ఒక మాట కూడా ఆయన నిందించలేదు, ఆయన ఎవరిని కూడా దూషించలేదు. ఆయనను అనేకమైనటువంటి అవమాన రీతికరంగా మాట్లాడారు. ఆయన ఎంత గొప్పవాడు, కానీ ఆయన ఎలా చిన్న చూపు చూశారంటే చాలా ఘోరంగా అవమానకరంగా తృణీకరించారు. అక్కడ సమాజ మందిరంలో వాక్యం చదవడానికి యెషయా గ్రంథం ఆయనకి చుట్ట ఇవ్వబడింది. ఆ చదివినటువంటి ఆ సమయమున ఆ చుట్ట వారికి ఇచ్చి వాళ్ళందరికీ చెప్పాడు, నేను మీరు వినికిడిలో ఈ లేఖనం నెరవేరబడిందని చెప్తే వాళ్ళందరూ తేరి చూచి ఆశ్చర్యపోతూ ఈ దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఈయన మాతోనే ఉన్నాడు, ఈయన వడ్లవాడి కుమారుడు, ఇలా మాతోనే కామన్ మ్యాన్, మాతోనే ఉన్నాడు, మా పనులన్నీ చేశాడు. అటువంటిది ఈయనకి ఇటువంటి సంగతులు ఎట్టా వచ్చాయి. ఈయన కొంతమంది చెప్తారు, ఒక వచనంలో రాయబడి ఉంది యోహాను సువార్తలో 7వ అధ్యాయం 46వ వచనంలో అంటాడు. ఆ 7వ అధ్యాయం 46వ వచనం ఆ బండ్రోతులు అంటారు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదని చెప్పారు. ఆ మనుషులు మాట్లాడినట్టు ఎన్నడూ ఎవరు మాట్లాడలేదు. ఈయన శాస్త్రం వాళ్ళే పరిచర్యల వాళ్ళే కాక అధికారం వాళ్ళే బోధిస్తున్నాడు అంటున్నాడు. ఈయన అధికారం మాత్రమే కాదు. ఒక వచనంలో రాయబడి ఉంది యోహాను సువార్తలోనే 7వ అధ్యాయం 15వ వచనంలో యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లే వచ్చిందని చెప్పుకున్నారు. ఈయన పాండిత్యం అధికారం మాత్రమే కాదు, పాండిత్యం. ఈయన అటువంటి రీతిలో మళ్ళా నజరేతు వాళ్ళు ఏం చేశారంటే ఈ వచనాలన్నీ మీ వినికిల్లో నెరవేరబడినాయంటే వాళ్ళందరూ తెరిచూచి ఈ మనుషులు మెస్సియా మాత్రం నెరవేర్చగలడు,
అని చెప్పేసి యేసు ప్రభువుని కొండపేట వరకు తీసుకెళ్ళిపోయి చంపవేయడానికి చూస్తారు. ఎవరు అంటే సొంత ప్రజలే. అప్పుడు ముందు వరకు కూడా సమాజ మందిరపు అధికారి ఆయన పాదం మీద పడతాడు. అంటే గొప్ప గొప్ప వారు సమాజ మందిరపు అధికారి, ఇంకొక అధ్యాయంలో ఉంటుంది, సమాజ మందిరపు అధికారి ఆయన మాట మీద నమ్మకం పెట్టుకుంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అయితే సొంత ప్రజలు మాత్రం చూస్తే వరకు తృణీకరిస్తున్నారు. చాలా సంగతులు వాళ్ళు అంటే ఇక్కడ ఈయన అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఇచ్చయించు ఆయన దయ కలిగి ఆయన ఓపిక కలిగి ఫస్ట్ సారి ఆయన చంపేవస్తాన్ని చూస్తే మొదట మరలా రెండవసారి 6వ అధ్యాయంలో మార్కు సువార్త మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయంలో వచ్చారు. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఈ మాటలో ఆయన కృప కనికరము ఆయన దయ కనిపెడుతుంది. మరలా వాళ్ళు చంపేద్దామని చూసినప్పుడు మరలా ఆయన మనసు ఇటువంటి మనసు అంటే జాలిగల మనసు, దయగల మనసు, తన ప్రజలు తన సొంత వారు అని చెప్పేసి వాళ్ళ మధ్యకు మరలా వచ్చాడు. సమాజ మందిరంకు బోధించడానికి వచ్చాడు. వాళ్ళు వచ్చినప్పుడు మరలా ఆ సంగతులు, అసలు ఈ సంగతులు ఈయనకి ఎట్టా వచ్చినాయి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ చూస్తే ఈయన వాళ్ళ ఒక రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా ఆయన్ని అవమాన రీతిగా మాట్లాడారు. ఒక వచనం మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, 8వ అధ్యాయం యోహాను సువార్త, మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయటం వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించున్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయారు. యేసు ప్రభు ఆయన చేయుచున్న పని మనుషులందరూ అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇచ్చయించు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే అక్కడ చూడండి అనేక మంది అక్కడ కూడి వస్తున్నప్పుడు ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించున్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయారు. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు. అయితే యేసు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన రియాలిటీ ఏంటో తెలియకపోయారు. ఆయన యేసు ప్రభు ఏంటో ఆయన చనిపోయిన తర్వాత పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత వారికి కనబరుచుకున్న తర్వాత ఆయన రియాలిటీని గుర్తించారు. వాళ్ళు అంటున్నారు యేసు ప్రభు మా సోదరుడు అని చెప్పుకోవట్లేదు. వాళ్ళు అంటున్నారు మా ప్రభువు ఆయనకి మేము దాసులం. తన పత్రికల్లో వాళ్ళు రాసుకున్నారు. యాకోబు, యోధ వాళ్ళు యేసు ప్రభు యొక్క సహోదరులు వాళ్ళు చెప్తున్నారు ఆయన మా ప్రభువు, ఆయనకి దాసులము అని చెప్పేసి ఆయన రియాలిటీ అర్థమైన తర్వాత ఆయనని తగ్గింపు వస్తుంది. చూసారు ఎంత తగ్గించుకున్నారో వాళ్ళు. తగ్గించుకొని ఆయన గణపరిచే విధంగా, ఆయన ఆరాధించే విధంగా, ఆయన మా దాసుడు, ఆయనకి మేము దాసులము అని చెప్పేసి చెబుతున్నారు. ఇక్కడ ఆయన సహోదరులు కూడా ఆయన విశ్వాసం ఉంచలేదు, కానీ ఆయనకి తగ్గింపు వచ్చి ఆయన తెలిసిన తర్వాత తగ్గింపు వచ్చి ఆయన గణపరుస్తున్నారు. ఇక్కడ చూస్తే చాలామంది అంతే మాత్రమే కాదు, దీనిపైన వచనంలో 5వ అధ్యాయంలో అక్కడ యాయిరు కుమార్తె చనిపోతే వాళ్ళందరూ గుళ్ళు పెట్టి వేడుస్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబీకులతో పాటు కొంతమంది ఉన్నారు. అంటే మన పల్లెటూరులో వెళ్ళినప్పుడు బాగా ఏడుస్తారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అక్కడి నుంచి ఉండగానే ఇక్కడి నుంచి ఏడుపు మొదలు పెట్టేస్తారు, బాగా విపరీతంగా ఏడుస్తారు. అప్పుడు యేసు ప్రభువు వస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా గుళ్ళు పెట్టి ఏడుస్తున్నప్పుడు వాళ్ళని అంటారు, మీరు ఎందుకు గుళ్ళు పెట్టి వేడుస్తున్నారు? ఆ చిన్నది నిద్రించున్నదే కానీ ఆమె చనిపోలేదని చెప్తే ఆ మాటకు వాళ్ళందరూ కూడా ఆయనని వేటగారంగా హేళనకరంగా చూశారు. అప్పుడు వారిని ఆ మాట అనగానే అక్కడ యేసు ప్రభు అక్కడ చేసేటువంటి మేలులో వారికి పాలు పొందనివ్వకుండా, వాళ్ళు చూసేటువంటి భాగ్యం కల్పించకుండా, వాళ్ళు మాత్రం రాకుండా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని తనతో వచ్చినటువంటి 3 శిష్యులను మాత్రం వెంటబెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు యొక్క మేలులో పాలు పొందుకోలేకపోయారు. ఆయనని తృణీకరించకూడదు. ఆయన గొప్ప ఆశ్చర్యకరమైన క్రియలను బట్టి, ఆయన మేలు చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి ఎంత గణపరచాలి, ఎంత గౌరవించాలి, ఆయన ఆరాధనకు యోగ్యమైన వాడు. ఇక్కడ చూస్తే అక్కడ అందరూ కూడా యేసు ప్రభుని విశ్వాసం ఉంచలేకపోయారు. ఇక్కడ చూస్తే రోమా పత్రికలో ఒక మంచి మాట రాయబడి ఉంది. 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఆయన అనుగ్రహము, అక్కడ ఆయన అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము,
ఇక్కడ చూస్తే అక్కడ ఆ పదాలు చూస్తే చూడండి, 4వ వచనం, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతం తృణీకరించుదువా. ఇక్కడ చూస్తే ఆయన ఇక్కడ గొప్ప గొప్ప గుణలక్షణాలు చూస్తే దేవుని అనుగ్రహం, ఇంకా దేవుని అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము, తన సొంత ప్రజల పట్ల, తన సొంత వారు, ఈయన మతి చెల్లించిపోతుంది, పిచ్చివాడిలాగా ఉన్నాడని చెప్పేసి ఆయన పట్టుకోవడానికి చూశారు. ఆయన సహోదరుల విశ్వాసం ఉంచలేదు. ఆయన రియాలిటీ అర్థం కాక ఇక్కడ తన సొంత వారు ఏం చేస్తారంటే ఆయన్ని తృణీకరిస్తున్నారు. ఇక్కడ యేసుప్రభుని తృణీకరిస్తున్నారు. కానీ యేసుప్రభు వాళ్ళ మీద జాలి తలించి, వాళ్ళ మీద దయ చూపించి, కనికరం చూపించి, మరలా ఆ మాటలో ఎంత కృప కలుగుతుంది. మరలా ఆయన అక్కడి నుంచి బయలుదేరి స్వదేశంలోకి రాగా, అంటే మరలా ఆయన స్వదేశానికి సొంత ప్రజల మధ్యకి గొప్ప గొప్ప వారు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు తృణీకరించారంటే గొప్ప, అది ఒక రకంగా అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఎవరంటే నజరేతు పట్టణపు వాళ్ళు. ఒక ఆయన అన్నారు, నజరేతులో పట్టణంలో నుంచి అసలు ఏదైనా మంచిది రాగలదా? మంచిది వచ్చే అవకాశం లేదు నజరేతు పట్టణంలో. నజరేతు పట్టణం అనేది పాత నిబంధనలో అసలు రాయబడలేదు. మొన్న బైబిల్ స్టడీ చెప్పారు, ఆ నజరేతు పట్టణపు వాళ్ళు నీచులు, నీచమైన వారు, అందరి చేత తృణీకరించబడినవారు. ఆయన చేత యేసు ప్రభు తృణీకరించబడ్డాడు. ఇక్కడ మనం చదువుకున్నాము కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన అందరి చేత తృణీకరించబడినవాడు. ఆయన ఎన్నిక చేయకపోతే ఇక్కడ చూస్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానం ఎట్టా వచ్చింది, ఈయన అధికారం ఎలా వచ్చింది, పాండిత్యం ఎలా వచ్చింది, యేసు ప్రభుని సందేహిస్తున్నారు. వాళ్ళు అభ్యంతరం చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క గొప్ప గొప్ప కార్యాలు లోకసువార్తలో రాయబడింది. వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు తృణీకరంగా, ఎటకరంగా, హేళనకరంగా మాట్లాడుతున్నారు. నువ్వు అక్కడ ఎక్కడో కపెర్నహూములో గొప్ప గొప్ప కార్యాలు చేసావు కదా, అవి మా ముందుంటే చూద్దాం అన్నట్టుగా వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. అలా మీ మనసులో అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ బయట పెట్టేశాడు. వాళ్ళు చాలా అవమాన రీతిగా చాలా అవమానించారు. కానీ యేసుప్రభు ఒక మాట కూడా వాళ్ళని తృణీకరించగా, వాళ్ళని నిందించినట్లుగా లేకపోతే దూషించినట్లుగా, ఆయన ఎక్కడ కూడా ఏ పాపం చేయలేదని మొదటి సర్వీసులో చాలా సందర్భాల్లో ఈ మాట వాడారు బ్రదర్ గారు. అంటే ఆయన ఏ విషయంలో కూడా తప్పిదం చేయాల. ఆయన ఎక్కడ కూడా సున్నైనా పుల్లైనా కానీ బాప్తిస్మ యోహాన్ దగ్గరికి బాప్తిజం తీసుకోవడానికి వస్తే నేను నీ చేత బాప్తిస్మ యోహాన్ అంటే నేను నీ చేత బాప్తిజం పొందుకోవాల్సిన వాడినై ఉన్నాను, నేను నీకు బాప్తిజం ఇవ్వాలంటే కాదు, కానేమో ఇప్పుడు కానేమో ఇలా జరగవలసి ఉంది అన్నప్పుడు అక్కడ కూడా ఏ విషయం కూడా తప్పిపోలేదు. సున్నైన పుల్లైన తప్పిపోలేదు. ఆయన మాటలు ప్రవర్తనలు ఏ విషయంలో కూడా తప్పిపోలేదు. ఆయన 12 సంవత్సరాల వయసులో కూడా తల్లిదండ్రులకి లోపడ్డాడు. ఏ విషయంలో కూడా ఆయన తప్పిదం చేసినట్లుగా మనం చూడలేము. ఆయన పరిశుద్ధుడు, గొప్పవాడు. అటువంటి గొప్ప మహిమను విడిచిపెట్టేసి ఆయన నీ కొరకు నా కొరకు ఇక మనుషులందరి కొరకు అంతటా అందరూ మారు మనసు పొందవాలని వాళ్ళు తృణీకరించిన, చంపాలని ప్రయత్నం చేసినా కానీ యేసు ప్రభు అక్కడ వారి మధ్య నుంచి లేచి మళ్ళా వచ్చేసాడు. మళ్ళా ఈ సమయంలో రెండవసారి వారి మధ్యకి వచ్చి మళ్ళా ఈ యొక్క మాటలు బోధిస్తున్నాడు. వాడికి చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు. వాళ్ళందరూ విశ్వాసం ఉంచలేకపోయారు. అక్కడ సమాజం చాలామంది గొప్ప గొప్ప వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సమాజ మందిరపు అధికారి మాట మీద లోబడి మాటకు విశ్వాసం ఉంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన చూస్తే ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలు ప్రజల్లో నేను ఇంతటి విశ్వాసం నేను చూడలేదంటాడు. అక్కడ ఒకసారి ఆశ్చర్యపడ్డాడు, మరలా ఇక్కడ ఒకసారి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోయాడు యేసు ప్రభు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని చూస్తే ఆయన ఎంత గొప్ప దేవుడు. నిన్న ఉపవాస ప్రార్థనలో చూస్తే ఆయన మాట, ఆయన ఎంత ఎన్ని నా ఎముకలు ఎక్కడెక్కడ ఏరిపోయి, ఎన్ని ఎముకలు అనేకములు ఎక్కడెక్కడో పడిపోయినాయి, ఆ గోతుల్లో ఆ లోయల్లో అక్కడెక్కడ పడిపోయినాయి. కానీ ఆయన మాట చేత ఆయన ఎన్ని ఎముకలు మహాసైన్యంగా మార్చేసినటువంటి గొప్ప దేవుడు. ఆయన శక్తిని, ఆయన యొక్క గొప్ప బలాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన ప్రజ్ఞని, ఆయన మహావివేకాన్ని ఎవరు కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన
వారి మీద కనికరపడి చాలాసార్లు మనకు ఈ యొక్క నజరేతు పట్టణ ప్రజల్లాగా మనల్ని కూడా కృప చూపిస్తున్నాడు ఈ రూపంతో, నేటి రూపంతో. ఆయన ఎంత ఆరాధించాలి, ఎంత గణపరచాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయనకు పూజకు అర్హుడు. ఆ నజరేతు పట్టణంలో మంచిది రావడానికి అవకాశం లేదు. ఆ నతనయేలు అందుకని అన్నాడు, అసలు మంచిది రావడానికి అవకాశం ఉందా? అవకాశం లేదే. అందరి చేత తృణీకరించబడిన వారు కదా, వాళ్ళందరి చేత తృణీకరించబడి వారు లెక్కలోకి రారు. అటువంటి వారు నీచులు ఆ యేసు ప్రభుని తృణీకరించడం జరుగుతుంది. మనకైతే మనం కూడా ఒకప్పుడు యెషయా గ్రంథంలో మనం చూసినట్లుగా, యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా అక్కడ చివరి మాటలు చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అక్కడ ఎన్నిక చేయకపోతిమి అని ఉంటుంది చూడండి. అతడు తృణీకరించబడు, మనుషులు చూడనల్లి వాడిని గాను ఉండెను, అతడు తృణీకరించబడినవాడు కనుక మనం అతను ఎన్నిక చేయకపోతిమి. ఒకప్పుడు అలా ఉన్నాము, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని మార్చుకొని నజరేతు పట్టణంలోకి మరలా రెండవసారి సెకండ్ హ్యాండ్ మరలా ఆపర్చునిటీ ఇచ్చినట్లుగా దేవుడు మనకు కూడా ఇటువంటి కృప, దేవునికి మనకి ఆపర్చునిటీ, అవకాశం ఇచ్చాడు ఆరాధించుకోవడానికి. ఇక్కడ చూస్తే వారు ఎవరు కూడా ఆయన్ని మనం ఎన్నిక చేయకపోతుంది, అతను ఎన్నిక చేయకపోతుంది. మనుషుల వలన విసర్జింపబడినవాడు యేసు ప్రభు. ఇటువంటి గొప్ప దేవుడు అందరి చేత తృణీకరించబడ్డాడు. నీ కొరకు, నా కొరకు. ఆయన సిలువలో ఆయన ఎంత ఉన్నతమైన స్థానం విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన మాట అది నమ్మతగినది అని, పూర్ణాంగీకారంకు యోగ్యమైనదని మనం ఈ మాటలను మనం గుర్తించి, యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన మహిమ, ఆయన మనం గుర్తించి ఆయన మహిమ పరిచే విధంగా మనం దేవుణ్ణి గణపరచాలని, నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తానని చాలామందిని గణపరిచాడు దేవుడు. పేతురుకి ఆయన విద్యలైన పామరుడు, అటువంటి 2 పత్రికలు రాసే విధంగా కృప ఇచ్చాడు. ఆయన నడుస్తుంటే ఆయన యేసు ప్రభు ఎంత గణపరిచాడంటే, ప్రభు నీ వెంటే వస్తాను, నీ వెంట నేను నడుస్తాను అని చెప్పేసి ఆయన చెయ్యి పట్టుకొని నీ చెరసాల్లో ఆయన రావడానికి ఇష్టపడతానని చెప్పేసి అంత ఆయనకి లోపడ్డాడు. ఆయన ఇష్టంగా జీవించాడు, గణపరిచాడు. ఆయన ఎంత గణపరిచాడంటే, ఆయన ఒక్క ప్రసంగంతోనే అనేక మంది, వేల మంది ప్రజలు రక్షింపబడ్డారు. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన నీడకి చాలామంది అనారోగ్యులు స్వస్థతపరచబడ్డాడు. ఆయన ద్వారా 2 పత్రికలు రాసించారు. యోబు కూడా ఇటువంటి ఆయన రియాలిటీ అర్థమైతే ఇటువంటి ఆయన నిర్ణయించం, ఆయన అపహాసం చేయము, ఆయనని ఎక్కడ కూడా ఒక మాట కూడా అనం. యోబు చూస్తే ఆయన రియాలిటీ అర్థమైంది, ఆయనకు నిజమును అర్థమైంది. కాబట్టి ఆయన ఒక మాటలో కూడా ఎటువంటి ఆ ప్రవర్తనలో కూడా ఆయన ఎక్కడ కూడా తప్పిదము చేయలేదు యోబు. ఆయన తప్పిదం చేయలేదు. యెహోవా, పిల్లలందరూ చనిపోయారు, కొంపంత ఇల్లు, లంకంత ఇల్లు చనిపోయింది, నాశనం అయిపోయింది. కానీ ఆయన అంటున్నాడు, దేవుని అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోనేను అని యేసు ప్రభువుని దేవుని గణపరుస్తున్నాడు. మనం కూడా దేవుణ్ణి తన రియాలిటీని అర్థం చేసుకుని మన విధంగా ఆరాధించాలని సమయం ముగిస్తూ సేవకులుగా అప్పగిస్తున్నాను. ఒక చిన్న మాట నేను జాయిన్ చేసి, దేవుని బిడ్డారా, నిజంగా దేవుణ్ణి మనం గుర్తించడం. యూదులు ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని వారు గుర్తించలేకపోయారు. దేవుడు వారి మధ్య ఉన్నప్పటికీ, దైవకుమారుడుగా వారి మధ్య సంచారం చేసినప్పటికీ, వారి మధ్య అద్భుతములు, ఆశ్చర్యములు, చనిపోయిన వారిని లేపటం, యేసుక్రీస్తు ప్రభువారి వెంట సమూహాలు వెళ్ళిపోయేటువంటి వారంట ఆ కాలంలో. సమూహాలు. ఒక మాట ఉంటుంది, ఇదిగో లోకం ఆయన వెంట పోవచ్చున్నది అన్నాడు ఒక చోట. లోకం ఆయన వెంట పోవచ్చుందని వాళ్ళు అనుకుంటారు, అంతమంది వెళ్ళిపోతున్నారు. ఇంకా ఒక మాట యోహాను గారు ఏమన్నారు తన యొక్క సువార్తల చివరి అధ్యాయంలో, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. ఒకవేళగా వాటి గనక వివరించుకుంటూ రాసుకుంటూ పోతే గనక అంటే ఒక పుస్తకంలో రాసినవి ఇంకో పుస్తకంలో రాయకుండా రాసి, ఈ 2 పుస్తకాలు రాసినవి 3వ పుస్తకంలో లేని వాటిని రాసి, ఇలా ఒక దాంట్లో ఉన్నవి ఒక దాంట్లో లేకుండా రాసుకుంటూ పోతే కనుక ఆయన ఏమంటా అంటే, అటు రాసిన గ్రంథములకు భూలోకమైనా సరిపోదంటాడు. నేను అభిప్రాయపడుచున్నాను అంటాడు యోహాను, నేను అట్లా నాకు అనిపిస్తుంది అంటాడు. అంటే యేసుప్రభువారు పక్కన వాళ్ళు ఉన్నారు, అన్ని కార్యములు చేశాడు యేసుప్రభువారు. మనకు రాసింది 33 కనపడతాయి, 32, 33 అంతే కనపడతాయి మనకి. 4 సువార్తల్లో కనిపించేది అన్నీ 33, 30+ మనకు కనిపిస్తాయి. కానీ ఆయన చేసిన కార్యము లక్షల కోట్ల భూమి అంతా విస్తరించిన పుస్తకాల్లో ఉన్నాయంటే నంబర్ చెప్పలేము మనం. అన్ని కార్యములు చేసినప్పటికీ మీరు గమనించండి, వాళ్ళు దేవునిగా వారు గుర్తించలేకపోయారు. అత్యంత భయంకరమైన విషయం. అందుకే యేసుప్రభువారు ఏమన్నాడంటే, తోమాతో అన్నాడు, నువ్వు చూచి నమ్ముతున్నావు, చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు యేసుప్రభువారు. వారు మనమే, దీని బిడ్డారా, చూడక నమ్ముతున్నాం,
మనం దేవుడిని మనం గుర్తించగలుగుతున్నాం. నిజంగా ఆయన చెప్పిన మాటలు కొన్ని చాలా యూదులు యేసుప్రభువుని బాగా బాధ పెడతారు. ఆయన ఏమంటారంటే, మనము ఈయన వడ్లవాని కుమారుడు కాదా, తీసి పడేస్తారు యేసుప్రభువుని. యేసుప్రభు అన్ని చోట్ల తీసి పక్కన పెట్టేస్తారు. మనం చదువుకున్న కాంటెక్స్ట్ అదే. దానికి అదే మార్క్స్ వార్తలు మీరు 3వ అధ్యాయంలో చూస్తే కనుక యేసుప్రభువు దెయ్యముని వెళ్ళగొడతాడు. దెయ్యముని వెళ్ళగొడితే వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు ఏమనాలంటే, వాళ్ళు సరే ఏంటని చెప్పేసి మౌనంగానే ఉండాలి, లేకపోతే ఆయన అంగీకరించాలి. వారేమంటారంటే, నువ్వు దెయ్యములకు అధిపతి బయల్జెబు వలన దెయ్యములు వెళ్ళగొడుతున్నామని ఒక పెద్ద మాట బండ వేసేస్తారు. నువ్వు దెయ్యములకు అధిపతి బయల్జెబు నిన్ను పట్టుకుంది, దెయ్యములకు అధిపతిని పట్టుకుంది, ఆ అధిపతి బలమును బట్టి దెయ్యములు వెళ్ళగొడుతున్నాం అనేసరికి ఎంత బాధ వేదన మీరు గమనించండి. అప్పుడు యేసుప్రభువు అంటాడు, ఒక రాజ్యము తనకు తానే వేరుపడితే అది నిలుస్తుందా? అప్పుడు యేసయ్య ఉత్తరం ఇస్తాడు, ఒక రాజ్యం మీరు అంటున్నారు, నన్ను దెయ్యములకు అధిపతి చేత నేను బలపరచబడి దెయ్యములు వెళ్ళగొట్టానని మీరు అంటున్నారు. అయితే అలాగైతే ఒక విషయం మీరు ఉత్తరం చెప్పండి. ఒక రాజ్యము తనకు తానుగా వేరుపడితే గనక ఆ రాజ్యం నిలుస్తుందా? అంటే దెయ్యముల రాజ్యము, దెయ్యమే దెయ్యాన్ని వెళ్ళగొట్టుకుంటే ఆ దెయ్యముల రాజ్యం నిలుస్తుందా? నిలబడదు కదా. అలాంటప్పుడు నేను దెయ్యముల వలన బలం వల్ల ఎట్లా దెయ్యముని వెళ్ళగొడతాను నేను? యేసుప్రభువు అడుగుతాడు. అదే మార్క్స్ వార్తలు అంటాడు, ఇతను పాపుల స్నేహితుడు అంటారు, పాపులతో తిరుగుతున్నాడు, మీ సేవకుడేంటి, మీ యొక్క బోధకుడేంటి, పాపుల మధ్య కూర్చున్నాడు ఏంటి అని చెప్పేసి యేసుప్రభువును వారు క్వశ్చన్ చేస్తారు. దేని బిడ్డలారా, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అందుకే గమనించండి, మనమైతే దేవుని కృపను బట్టి దేవునిగా మనం గుర్తించగలుగుతున్నాం. యేసుప్రభువు కూడా ఒక సన్నివేశం వచ్చిందండి, చాలా బాగుంటుంది సన్నివేశం. యేసుప్రభువు కూడా అడుగుతాడు, శిష్యులను అడుగుతాడు, మీరేమనుకుంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారని చెప్పేసి అపోస్తుల్ని కూర్చోబెట్టుకుని యేసుప్రభువు అడుగుతారు. ఒక సన్నివేశం మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలోకి రండి, చాలా బాగుంటుంది యోహాను సువార్త. దేని బిడ్డారా, మనము ఆయన దేవునిగా మనం గుర్తించిన వారంగా, ఆయన మన జీవితంలో పనిచేసేవాడుగా ఉన్నాడని మనం గుర్తించేవారుగా మనం ఉన్నాం. ఇది మన యొక్క గ్రహింపు. 6వ అధ్యాయం చూస్తారు వాక్యమును, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 72 మంది అండి యేసుప్రభువు దగ్గర మొట్టమొదటిగా ఉన్న శిష్యులు ఎంతమంది? 72 మెంబర్స్. 72 మంది, 12 మంది కాదు. 72 మంది అయితే ఏం చేస్తారంటే, 58 మంది యేసుప్రభువు వారు చెప్పేటువంటి బోధ కఠినంగా ఉందని వాళ్ళు వెళ్ళిపోతారు. 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, జీవాహారం నేనంటే నువ్వు జీవాహారం ఎట్లా అవుతావు, నేను ఎలా తింటాం అంటే, యేసుప్రభువు వారు సాదృశ్యంగా శరీరముగా రక్తముగా చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే, దీన్ని ఎలా తింటాం మేమని చెప్పేసి వాళ్ళు, ఈ బోధ కఠినంగా ఉందని చెప్పేసి వాళ్ళు యేసుప్రభువుని విడిచేసి వెళ్ళిపోతారు. 58 మెంబర్స్ ఉంటారు. అప్పుడు చూడండి వాక్యమును 66వ వచన భాగం చూస్తారా, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడింపలేదు. 72 మందిలో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి యేసు అప్పుడు 12 మంది ఉంటారు. అప్పుడు యేసుప్రభువు వారిని అడుగుతున్నాడు, కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు అప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము? ఎంత మంచి మాట. ప్రభువా ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడు, నీవే దేవుని పరిశుద్ధమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అంత చెప్పాను. పేతురు అంటున్న మాట మీరు గమనించారా? సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడు, నీవు దేవుని పరిశుద్ధమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అంత చెప్పాను. ఈ సన్నివేశం అట్లా ఉంచండి. మత్తయి సువార్త మీరు చూస్తారా, ఇంకో సన్నివేశం మీకు చూపిస్తాను. అంటే ఇలాగన మనం కూడా దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి మనం గుర్తించేటువంటి వారికి ఉన్నాము అని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను. మన గ్రహింపు కూడా ఆయన పట్ల ఇలా ఉంది. 16వ అధ్యాయంలోకి రండి, 16th చాప్టర్లోకి రండి. మాథ్యూస్ 16వ అధ్యాయం చూస్తారా వాక్యంను. 16వ అధ్యాయంలో యేసుప్రభువు వారు అడుగుతున్నాడు. 13వ వచన భాగం చూడండి. పైన రెండు వచ్చిన భాగంలో చదివిస్తాను, కింద మన అనుకున్న వచ్చిన భాగం ఉంటుంది. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు అంటే యేసయ్య ఫిలిప్పు అనేటువంటి కైసరియా ప్రాంతానికి వచ్చాడు. కైసరియా ప్రాంతం అంటే అక్కడి నుంచి ఏమండి రూలింగ్ జరిగిద్ది అనమాట. రోమన్ ఎంపరర్స్ రూల్ చేస్తారు కైసరియా నుంచి. చాలా ప్రాముఖ్యమైన సిటీ. అప్పుడు శిష్యుని అడుగుతున్నాడు, నన్ను మనుషులు ఏమనుకుంటున్నారు, నేను మనిషి కుమారుని కదా, నన్ను గురించి ఏమనుకుంటున్నారని వాళ్ళ అభిప్రాయం ఏంటని అడిగాడు. వారు అప్పుడు శిష్యులు రెస్పాండ్ అవుతున్నారు, యేసయ్య కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు అంటే బాప్తిసమిచ్చి చనిపోయి లేచాడని కొందరు అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, పాత నిబంధనలో ఏలియా ఉన్నాడు కదా, కొందరు ఏలియా గారు అనుకుంటున్నారు అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడు నీవు చెప్పుకొనుచు ఉన్నారనేది. అప్పుడు యేసయ్య అడుగుతాడు, సరే వాళ్ళు అట్లా అనుకున్నారు కానీ అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, అందుకు సీమోను పేతురు అంటున్నాడు. అందుకు సీమోను పేతురు, ఇక్కడ కూడా పేతురే. దేని బిడ్డ గ్రహింపు వచ్చింది దానికి. ఏమంటున్నవాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. యేసయ్యా నీవెవరివి? యు ఆర్ ద లివింగ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నీవు సజీవుడవగు దేవుని, ఆయన సజీవుడు, తండ్రిని యెహోవా దేవుడు సజీవుడు.
ఆయన పంపించిన కుమారుడు నీవు, ఆయన చేత నువ్వు పంపించబడ్డావని మేము నమ్ముచున్నామంటే అప్పుడు చూడండి యేసుప్రభువు ఏమంటాడు దీన్ని బిడ్డారా. అందుకే సీమోన్ బర్యోనా అంటే ఆయన పేరు అన్నమాట. సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచాను. దీని బిడ్డారు గమనించండి. దేవుణ్ణి మనము గుర్తించలాకుండా పరలోకమందున్నటువంటి దేవుని చేత మనం నేర్పించబడుతున్నాం. ఇక్కడ ఏమన్నాడు పేతురుతోటి, సీమోను ఈ గ్రహింపు నీకు రాలా, పరలోకమందున నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచాడు. దీని బిడ్డారా, సంగతులు దేవుడు మనకు బయలుపరిచిన కారణం చేత దేవుడు ఏమైనాడో మనం గుర్తుపట్టగలుగుతున్నాం. సంగతులు, ఆయన గురించిన సంగతులు మనకు అతుదేవుని చేత మనకు బయలుపరచబడిన కారణం చేత వాట్ ఈస్ గాడ్, ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తుపట్టగలుగుతున్నాం. మనం పొందుకున్న భాగ్యం. అందుకేమన్నాడు, నీవు ధన్యుడవు, యు ఆర్ ది బ్లెస్డ్ పర్సన్, నువ్వు ధన్యుడవు. ఎందుకోసమని దేవుని చేత నీకు సంగతులు అర్థమవుతున్నాయి. మనం కూడా ఈ స్థాయిలో మనం ఉన్నాం. ఇక్కడ మనం ఉన్నాం దేవుని చేత. దేని బిడ్డారా, దేవుని గురించిన సంగతులు మనకు బయలుపరచబడి దేవుడు ఏమై ఉన్నాడో మన జీవితంలో, ఆయన అసలు ఏమై ఉన్నాడో ఎందుకు దేవుడు, లేకపోతే మన జీవితంలో ఏమై ఉన్నాడో, మన కోసం ఏం చేశాడో, వాటిని మనం వి కెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ కృపను బట్టి ఏమన్నాడు, యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్ అన్నాడు. మీరు ధన్యులు. ఎందుకోసం అంటే నన్ను మీరు అర్థం చేసుకుంటున్నారు. ఒక మాట మీకు చెప్తానండి, చాలామంది దేవుని బిడ్డలు యేసు ప్రభువుని దేవుడిగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువాని దేవుడు వారికి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఆయుష్ అప్పగించి వారికి బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు కనపరుచుకుంటున్నాడు. అయినప్పటికీ మీరు గమనించండి, ఆయన దేవుడని వారు గ్రహించలేక రకరకాల వాటిని వారు మొక్కుతున్నారు. వారికి ఇష్టమైన వాటిని వారు మొక్కుతున్నారు. చివరికి వారు ఏమవుతున్నారంటే యేసుప్రభువు వారిని విడిచిన కారణం చేత అగ్ని గంధకములతో మండు గుండములోకి వెంటనే వెళ్ళిపోతున్నారు. కానీ మనం అలాగ తప్పించబడ్డాం. దేనికోసమని, ఆయన మనం దేవునిగా మనం గుర్తించాం. దేవునిగా మనం గుర్తించాం మన జీవితాలు. ఎందుకోసమని, ఆయన గురించిన సంగతులకు మనకు బయలుపరచబడుతున్నాయి. ఆయన ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడు ఉన్నాడు, ఎలాగని మనం ఆయన చేత మనం ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, దారి మార్గాలు మనం పొందుకుంటున్నాం, సహాయం పొందుకుంటున్నాం. మన జీవితంలో ఎలా పనిచేస్తున్నాడు, ఆయన ఎంత ప్రేమగలవాడుగా ఉన్నాడు, ఎంత ప్రేమ, దేవుని ప్రేమ, ఎంత ప్రేమ. నువ్వు దేవుని ప్రేమను పొందుకున్నావు, నేను దేవుని ప్రేమను పొందుకున్నాను. ఏమంటే దేవుని ప్రేమ ఎంత ప్రేమ, అది ఆశ్చర్యమైన ప్రేమ. మనం దేవుని చేత బాగా ప్రేమించబడుతున్నాం, ఇంకా ప్రేమించబడుతుంటాం. అందుకే ఇర్మియాని ఏమన్నాడు, ఇర్మియా భయపడవద్దు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. నేను విడవక నీ పట్ల కృప చూపుతూ ఉంటాను. ఎందుకోసమని, నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ, సమాధి అవతల కూడా కొనసాగేటువంటి ప్రేమ. ఈ ప్రేమ శాశ్వతం అంటే ఎల్లకాలము నిన్ను ప్రేమిస్తూనే ఉండేటువంటి ప్రేమ, ఈ ప్రేమ. అందుకే మీరు ఒక మాట చెప్పి ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక చూడవద్దు, 13వ అధ్యాయంలో ఏముందండి, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుచును. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ్య అంటాడు. వీటిలో బెస్ట్ ఏంటి, ప్రేమ. ఎందుకోసం ఆ మాట అన్నారంటే గమనించండి, పరలోక రాజ్యం మనం పోతాం, పరలోక రాజ్యంలో మనం ఉంటాం, మనం అక్కడ త్రియేక దేవుని మనం చూస్తాం. అప్పుడు 2 సంగతులు వెళ్ళిపోతాయి, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ఒక లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం పరలోక రాజ్యం పోయిన తర్వాత, మన ఎదుకు వచ్చిన తర్వాత, ఆయనతో మనం ఉన్న తర్వాత విశ్వాసానికి పని లేదు. ఇక విశ్వాసం మనం ఉంచవలసిన అవసరం లేదు. ఇక విశ్వాసం వెళ్ళిపోతుంది. ఇక నువ్వు విశ్వాసం ఉంచవలసిన అవసరం లేదు. అర్థం చేసుకోండి. విశ్వాసానికి ఇక వర్క్ లేదు. ఇక విశ్వాసం మనం ఉంచం. ఆయన మనం కలుసుకున్నాం. ఇక నిరీక్షణ పనిచేయదు. ఇక నిరీక్షించాం, ఆయన వచ్చేశాడు, ఆయన మనం కలుసుకున్నాం. ఇక పరలోక రాజ్యంలో మనం కలిసి మనం జీవిస్తున్నాం. ఈ విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఉన్నాయి కదా, 2 లేచిపోతాయి, డిలీట్ అయిపోతాయి. డిలీట్ చేసేస్తారు దేవుడు. ఇక ఏం మిగిలి ఉంటుంది, ప్రేమ అయిపోదంట. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈ నిరీక్షణ, విశ్వాసం వెళ్ళిపోతాయి. శ్రేష్టమైనది ఏంటి, ప్రేమ. అది ఉండిపోతుంది అట్లాగా. ఎందుకు అలాగంటే గమనించండి, ఈ లోకంలో మనం రోజు దేవుని చేత బాగా ప్రేమించబడుతున్నాం. అర్థం చేసుకోండి. యేసుప్రభువు వారు వస్తాడు, పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళిపోతాం, ఆయన మనం కలిసి ఉంటాం. అక్కడంట రోజు మనం దేవుని చేత కొత్తగా ఆయన ప్రేమను చూస్తూ ఉంటామంట. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఆయన ప్రేమ అయిపోదు. పరలోక రాజ్యం ఎంతకాలం, ఇన్ఫినైట్, యుగయుగములు, అంతం లేని కాలం అంట. దేవుని ప్రేమనంట కొత్తగా మనం చూస్తూ ఉంటామంట. వింత విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఎందుకంటే అంత ప్రేమ గలవాడు. అరే యుగయుగాలు ఏం చూస్తాం ప్రేమనంటే, అదే ఆయన అంత ప్రేమ గలవాడు.
యుగ యుగములు యుగ యుగములు యుగ యుగాలు అంతం లేని కాలం రోజు అంటే ఆయన ప్రేమను మనం పొందుకుంటూనే ఉంటామంట పరలోక రాజ్యంలో కూడా. అందుకే శాశ్వతమైన ప్రేమ అంటే దానికి అర్థం అదే, అంతము లేని ప్రేమ. ఇంత ప్రేమను చూసామంటే కొత్తగా నీకు మరలా ప్రేమను చూపిస్తా అంట దేవుడు. న్యూ లవ్ చూపిస్తాడు నీ మీద, కొత్త ప్రేమను. అందుకే ప్రకటనలో ఉంటుంది, ఒక సంఘంతో మాట్లాడతాడు, నేను నిన్ను ప్రేమించితేని తెలుసుకున్నట్టు చేసేదని అంటాడు. నేను నిన్ను ప్రేమించితేని తెలుసుకున్నట్టు చేసేదని అంటాడు. అంటే మనం దేవుని చేత ప్రేమించబడుతున్నామని మనం తెలుసుకునేలాగన ఆయన ప్రేమను మనం చూపిస్తాడు. ఇక చాలా ప్రేమను చూసామనుకుంటాం, అసలు దాన్ని మించిన ప్రేమను చూపిస్తాడు మరలా. ఎలా ఎంతకాలం యుగ యుగములు యుగ యుగములు అంట దేవుని కొత్త ప్రేమను మనం చూసి ఆశ్చర్యచకితులమై ఆయన మనం ఆరాధిస్తుంటామంట పరలోక రాజ్యములో. ఇలాంటి బ్రహ్మాండమైన మహాదేవుని మనం కలిగి ఉన్నాం. అయితే దేని బిడ్డారు, యూదుల మధ్యకి యేసుప్రభు వచ్చాడు, కానీ వారు గుర్తించలేపారు. ఆయన చెప్పాడు, నిజంగా ఆయన సొంత ఇంటి వారు ఏం చేశారు, ఇతనికి మతి చెడింది, మెంటల్ వచ్చిందని చెప్పేసి ఆయన బయట పంపించేశారు. యేసుప్రభు వారి ఇంట్లోంచి బయట పంపించేశారు. మతి చెడింది, మైండ్ పాడైపోయి దెబ్బతినిపోయి మైండ్ సరిగ్గా పనిచేయడంలో అని చెప్పేసి యేసుప్రభు వారి యొక్క కార్యములు వాళ్ళకి ఆ మాటలు ఆయన పరసంబంధంగా మాట్లాడుతున్నాడు. దే కుడ్ నాట్ అండర్స్టాండ్. కాబట్టి ఏం చేశారంటే ఆయన బయట పంపించేశారు. నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ మధ్య ఉండు, నీ శిష్యుల మధ్య ఉండని. తిండిపోతూ అన్నారు. తిండిపోతూ అందరితో కలిసి ఆయన దేవుని బిడ్డలారా అందరినీ ఆయన సంతోషంగా అందరితో సహవాసం చేద్దాం అనుకుంటే, దాన్ని బట్టి ఆయన దగ్గరికి వారు వస్తారనుకుంటే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఎవరి దగ్గరికి అంటే వారి దగ్గరికి పోయి తిండిపోతూ అన్నారు యేసుప్రభు వారిని. కానీ వారు గుర్తించలేపారు. కానీ మనమైతే దేని బిడ్డారు ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఆయన్ని మనం గుర్తించగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. ఆయన మనం గుర్తుపడుతున్నాం మన జీవితంలో. ఆయన మన జీవితంలో గుర్తుపట్టులాగన దేవుని చేత మనం సంగతులు మనకు బయలుపరచబడుతున్నాయి. అందుకన్నాడు యేసయ్య, మీరు ధన్యులు సీమోను భార్యనా, నీవు ధన్యుడవు, మీరు ధన్యులు. నన్ను మీరు గ్రహించగలుగుతున్నారు దేని బిడ్డారు. కాబట్టి మనమందరూ కూడా దేవా మీకు వందము తండ్రి, మీరు బయలుపరిచిన సంగతుల చేత దేవా మీకు ఐడెంటిఫై, మిమ్మల్ని గుర్తించగలుగుతున్నాం ప్రభా. నువ్వెందుకు దేవుడవో, మా జీవితంలో ఏమై ఉన్నావో, మా బ్రతుకుల్లో అంతరంగాల్లో ప్రభా, మా మనసుల్లో ఎలాగైనా మీరు పనిచేసి ఆదరిస్తున్నారో ఓదారుస్తున్నారో అయ్యా, మీ దైవత్వాన్ని మేము చూడగలుగుతున్నాం ప్రభా అని దేని బిడ్డారా. మనం దేవునికి ఇలాగ మా జీవితంలో మీరు ఉన్నారు ప్రభా అని దేని బిడ్డారు. దేవునికి వందన సమర్పణ చేయబద్ధులమై ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన బుక్లో ఒక పాట ఉంటుంది, వందనం బొనర్తుమో ప్రభో ప్రభో, వందనం బొనర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభో. దేవునికి మనం వందనములు చెప్పబద్దులమై ఉన్నాం. ఒక్కసారి దేని బిడ్డ దయచేసి లేచి నిలవగలిగిన మీరు లేచి నిల్చోండి. మీరు లేవలేకపోతే మీరు కూర్చోండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు మెయింటైన్ చేయండి. 5 నిమిషాల సమయం మనమందరూ కూడా దేవునికి మనం కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు మనము చెల్లింపబద్ధులమై ఉన్నాం. వి ఆట్ టు వర్షిప్ అవర్ గాడ్. సంగమా, విశ్వాసాల మనము దేవునికి స్తుతులు మనము చెల్లింపబద్ధులమై ఉన్నాం, స్తుతింపబద్ధులమై ఉన్నాం, ఆరాధించబద్ధులమై ఉన్నాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. ఆయనకు తగిన మహిమ దేని బిడ్డారా మన జీవితంలో వాట్ గాడ్ ఈస్, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధమైన ఆత్మచేత మనకు బయలుపరచబడిన సంగతుల చేత మనం ఆయన గుర్తించగలుగుతున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా కుమారులారా కుమార్తెలారా మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ఆశీర్వాదించబడిన వారు. ఎందుకోసమంటే నన్ను మీరు గుర్తించగలిగి ఉన్నారు. నన్ను మీరు గుర్తించలాగన మీకు సంగతులు బయలుపరచబడుతున్నాయి. తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం యేసుప్రభు వారిని ప్రత్యక్షంగా వారిలాగా చూడాల, కానీ దేని బిడ్డారు ఆశ్చర్యకరంగా మన విశ్వాసం కుదురుకుంది, మన నమ్మకం కుదురుకుంది, మన మనసులు ఆయన పట్ల స్థిరపరచబడ్డాయి. దేవునిగా మనం గుర్తించగలుగుతున్నాం. వారి మధ్య ఉన్న యూదులు, వారి మధ్య పనిచేసిన దే కుడ్ నాట్ ఐడెంటిఫై, వారు గుర్తించలేకపోయారు. పాపుల స్నేహితుడు, పాపి అన్నారు, తిండిపోతు అన్నారు, ఇతను ఎవరికి పుట్టాడో అన్నారు, ఘోరంగా మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. వారు కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెడుతున్నారు యేసుప్రభువాన్ని భయంకరంగా తృణీకరిస్తున్నారు. ఎక్కడికి పోయినా వారు లెక్క చేయడం లేదు, యేసుప్రభువాన్ని పట్టించుకోవడం లేదు, వారికి వారు విలువ ఇవ్వలేకపోతున్నారు. దేవుడిగా వారి మధ్యకు పోతున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. వారి మధ్య ఆయన ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతములు ఎన్నో చేయుచున్నాడు. కానీ
వారు గుర్తించలేపారు, మనమైతే గుర్తించగలుగుతున్నాం. ఆ వారిలాగా ఆయన మనం చూడకపోయినా దేవుని మహాకృపను బట్టి ఆశ్చర్యకరంగా పరలోకమందున తండ్రి చేత మనకు సంగతులు బయలుపరచబడుచుండగా సంగమా మనం ఆయన గుర్తించగలుగుతున్నాం. అందుకే అన్నాడు యేసయ్య, మీరు ధన్యులు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. నీ కూడా చెప్తున్నవాడు, నా కుమార్తె నా కుమారుడా, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. పరలోకమందున నా తండ్రి చేత మీకు సంగతులు బయలుపరచబడుతున్నాయి. కుమార్తెలారా కుమారులారా, ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించగలుగుతున్నాం. బికాస్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ గాడ్. ఆయనకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లింపబద్ధులమై ఉన్నాం. కొన్ని నిమిషములు మనం అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం, స్తుతులు చెప్దాం, వందనములు చెప్దాం. నడిపించబడుతుండగా మనం ఆరాధనలోకి నడిపించబడుతుండగా, దేవునికి వందనములు చెప్పుటకు నడిపించబడుతుండగా సంగమా దేవునికి థ్యాంక్స్ చెప్దాం, స్తుతులు చెప్దాం.